తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ కొరతకు సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా కరెస్పాండెంట్స్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కరీంనగర్ నుంచి శ్రీనివాస్, అలాగే విజయవాడ నుంచి లీలా, హైదరాబాద్ నుంచి మణికంఠ మనకి సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం శ్రీనివాస్ దగ్గరికి వెళ్దాం. కరీంనగర్ శ్రీనివాస్. సో శ్రీనివాస్, మొత్తంగా గ్యాస్ కొరత కరీంనగర్ ప్రజలను వేధిస్తోంది. ఇప్పటికే గ్యాస్ దొరకదు అంటే సరిపడా నిల్వలు ఉన్నాయని సివిల్ సప్లై అధికారులు చెప్తున్నప్పటికీ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా కొంత ప్రజల్లో అయోమయం నెలకొంది. 3-4 రోజులు, వారం రోజులు, 15 రోజుల తర్వాత తమకు గ్యాస్ దొరుకుతుందో లేదో అన్న టెన్షన్ తోటి నేరుగా గ్యాస్ బుక్ చేసిన తర్వాత డెలివరీ కోసం కూడా చూడటం లేదు. నేరుగా దగ్గరలో ఉన్న గోదాంలకే వెళ్ళిపోతున్నారు. గోదాంల దగ్గర కూడా ఫుల్ రష్ ఉంటుంది. ఇంటికి వచ్చి డెలివరీ ఇచ్చే వరకు కూడా ఆగటం లేదు అంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే దాదాపు నిన్న ఈ రోజుతో పోలిస్తే ఒక 20% హోటల్స్ ఇప్పటికే మూతపడ్డాయి. ఎందుకంటే హోటల్స్ లో కొంత డొమెస్టిక్ సిలిండర్లను వాడుతూ ఉండటంతో పాటు కొంత ఈ సివిల్ సప్లై అధికారులు కానీ, టాస్క్ ఫోర్స్, అలాగే విజిలెన్స్ అధికారులు కూడా దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా చోట్ల హోటల్ అన్ని కూడా మూసివేసి అంటే కమర్షియల్ సిలిండర్ స్థానంలో డొమెస్టిక్ సిలిండర్లు వాడి పోలీసులకు దొరికి ఆ తర్వాత కేసులను ఎదుర్కొని ఉన్న సిలిండర్లన్నీ వాళ్ళు స్వాధీనం చేసుకొని కేసులను ఎదుర్కొనే కంటే సో హోటళ్లను మూసివేయటమే బెటర్ అన్న కారణంగా ఆలోచనకు హోటల్స్ కూడా వచ్చాయి. చాలా హాస్టల్స్ కూడా, ముఖ్యంగా కరీంనగర్ లో ఈ ఎడ్యుకేషన్ కి సంబంధించి ప్రైవేటు ప్రభుత్వ హాస్టల్స్ కూడా ఉన్నాయి. ఇప్పటికే కట్టెలు తెస్తూ, ఎందుకంటే ఈ కట్టెల పొయ్యిల మీద వంటలు చేస్తూ విద్యార్థులకు లేదా హాస్టల్లో ఉంటున్న వారందరికీ కూడా టిఫిన్స్ కానీ లంచ్ కానీ పెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో అటు హోటళ్లు మూతపడ్డాయి, ఇటు హాస్టల్స్ లో కట్టెల పొయ్యి పైన వంటలు చేస్తున్నారు. ఇదే సమయంలో కరీంనగర్ లోని పెద్ద హోటల్స్ పైన విజిలెన్స్ అధికారులు కంటిన్యూస్ గా దాడులు చేస్తున్నారు. చాలా చోట్ల అక్రమంగా డొమెస్టిక్ సిలిండర్లను వాడుతూ హోటళ్లను రన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో గృహ వినియోగదారులకు కొంత ఇబ్బంది తలెత్తే పరిస్థితి ఉన్న నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా హోటళ్ల పైన దాడులు అయితే చేస్తున్నారు. సో మొత్తంగా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కొంత ప్రజల్లో ఆందోళన అయితే నెలకొంది. గృహ వినియోగదారులకు పెద్ద ఎత్తున టెన్షన్ పట్టుకుంది. సరిపడా సిలిండర్స్ ఇవ్వాలి, తమను ఇబ్బందులకు గురి చేయొద్దంటూ కూడా ఆందోళన అయితే పడుతున్నారు. ఇదే సమయంలో గతంలో ఇంట్లో 3-4 సిలిండర్లు ఉండేవి, అవసరం లేదు కదా అని వాటిని మూలకు పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు వాటిని కూడా బయటికి తీసి ఖాళీ సిలిండర్లను నింపించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒకరిద్దరైతే అడ్వాన్స్ గా 2-3 సిలిండర్లు కావాలని డెలివరీ బాయ్స్ పైన ఒత్తిడి అయితే పెంచుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో హోటళ్లు దాదాపు 20-25% హోటల్స్ మూతపడ్డాయి. హాస్టల్స్ లలో కట్టెల పొయ్యిల పైన వాడుతున్నారు. సో ఇది కరీంనగర్ లోని పరిస్థితి. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్.